హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ముందు వ్లాగ్లో చెప్పాను కదండి, ఫ్యామిలీతో షిర్డీకి అయితే వచ్చామని. ఇంకా రాగానే మేము రెడీ అయిపోయి గబగబాని గుడికి అయితే వెళ్తున్నాము. దర్శనం చేసుకున్నాము. వచ్చినాం కదా, ఈరోజు టైం వేస్ట్ చేయకుండా ఈరోజు కూడా దర్శనం చేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసని మేమైతే వెళ్తున్నాము. ఇంత దూరం వచ్చింది ఆ బాబాని చూడడానికే కదా, ఇంక ఈరోజు వేస్ట్ చేసేది ఏమొద్దు. గుడికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి కావాలంటే రెస్ట్ తీసుకుందాము అని చెప్పారు మా వారైతే. ఇంకా రాగానే గబగబాని ఫ్రెష్ అయిపోయి గుడికైతే బయలుదేరేసామండి. ఇప్పుడైతే మేము బయటే టీ తాగడానికి అయితే వెళ్తున్నాము. ఇది ట్రస్ట్ అండి. మేము తీసుకున్న రూమ్స్ అయితే గుడికి సంబంధించిన ట్రస్ట్ దండి. ఇదైతే 200 రూపీస్కే మాకు వచ్చింది రూమ్ అయితే. మేము తీసుకున్న రూమ్ అయితే సాయి భక్తి నివాస్ అండి. మాతో పాటు వచ్చిన అన్న వాళ్ళదైతే సాయి ఆశ్రమం అండి. ఎప్పుడు అక్కడే తీసుకుంటాము. ఈసారి కన్ఫ్యూజన్లో మేమైతే ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము వచ్చేదాకైతే, కానీ చాలా బాగునిందండి. మా నాన్న కూడా ఇది ఫస్ట్ టైమే ఇక్కడికి రావటము. ముందైతే అక్కడే చేసుకునే వాళ్ళము ఆశ్రమంలోనే. అది కూడా ట్రస్ట్దే అండి. ఇది ఓల్డ్ది, అది న్యూది. ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడ మధ్యలో అయితే పార్కు చూసి మా నాన్న అయితే చాలా బాగుందమ్మా, ప్రశాంతంగా ఉంది అని చెప్పాడు. ఇక్కడ రూమ్స్ దగ్గరే తక్కువ రేటుకి టీ కానీ కాఫీ కానీ వాటర్ బాటిల్ కానీ ఇస్తారండి. టీ అయితే 2 రూపీసు, కాఫీ అయితే 3 రూపీసు, మిల్క్ కూడా 3 రూపీస్ అండి. వాటర్ బాటిల్ పెద్దదైతే 1 లీటర్ది 10 రూపీస్ అండి. అలానే స్మాల్ బాటిల్ అయితే 5 రూపీసు. ఇంత తక్కువకి ఇక్కడ ట్రస్ట్ వాళ్ళైతే ఇక్కడ వచ్చే భక్తులకైతే ఇస్తున్నారండి. చాలా మేలండి ఇదైతే. ఇక్కడ నేను తలనొప్పిగా ఉంది అనుకుంటా ఉన్నాను. ఇక్కడైతే టీ అయితే దగ్గరలోనే ఉంది కాబట్టి ఫస్ట్ అయితే టీ తాగేసాము. తలస్నానం చేసి ఈవినింగ్ అయిపోయింది కదా, నాకైతే కొంచెము తలనొప్పిగా ఉన్నింది. టీ తాగాక కొంచెము యాక్టివ్నెస్ అయితే వచ్చింది. ఇంకా టీ తాగేసి గుడికి అయితే బయలుదేరుతున్నాము. పార్క్ అయితే భలే నచ్చింది మా పిల్లలకైతే. మా డింపుల్ అయితే చెప్తా ఉన్నాడు, మమ్మీ గుడి నుంచి వచ్చాక మనమైతే ఇక్కడ పార్కులో కొంతసేపు ఆడుకుందాం మమ్మీ, మాతో పాటు ఉండవా అనేసి అయితే అడుగుతా ఉన్నాడు. సరేలే నాన్న, గుడి నుంచి వచ్చినాక ఇంకా టైం అంతా ఉంటుంది కదా, ఏం పని లేదు కదా, ఉందాంలే అని చెప్పి ఇంకా బయటైతే వచ్చామండి. ఇక్కడే రూమ్స్ దగ్గరే ట్రస్ట్ది బస్సు కూడా వస్తుందండి. ప్రతి అరగంటకు ఒక బస్సు అయితే వస్తుంది. ఫ్రీ బస్సే అండి. ఇక్కడి నుంచి దర్శనంకి గుడికి అయితే వెళ్తున్నాము బస్ ఎక్కి. ఫస్ట్ అయితే ఇక్కడ మేముండే రూమ్స్ దగ్గరికి అయితే వస్తుందండి. ఆ తర్వాత అయితే మాతో వచ్చిన అన్న వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కూడా ఎక్కించుకొని గుడికి అయితే వెళ్తుంది. ఇలాగా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఈ ట్రస్ట్ అయితే. ఫ్రీ భోజనాలు కూడా రూమ్స్ దగ్గర అయితే పెడతారు. మధ్యాహ్నము మళ్ళీ నైట్ డిన్నరు, అలానే టిఫిన్కి కూడా రొట్టెలు అయితే ఇస్తారండి. ఇలాగా 3 పూట్ల ఫ్రీగా అయితే ఉంటాయండి. ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అన్న వాళ్ళకి ఫోన్ చేసాము. ఇంకా అయితే రెడీ అవ్వలేదంట. మా వారు తొందర పెట్టి మమ్మల్ని రెడీ చేయించి గుడికి అయితే తీసుకొని వచ్చేసాడు. సరేలే ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము, మీరు కూడా గబానా బయలుదేరైతే వచ్చేయండి అని చెప్పి ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే నాన్న వాళ్ళని ఫ్రీ దర్శనానికి అయితే వదులుతున్నాము. ఇక్కడ నాన్న వాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే, నాన్నకి తాతకైతే 60 ఏండ్లు పైబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సపరేట్ దర్శనం అయితే ఉంటుందండి. ఇంకా అది ఎక్కడుందా అనేసి ఫస్ట్ అయితే ఎతుకుతున్నాము. మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ రూల్స్ అనేది చాలా మారిపోతున్నాయి. ఇక్కడ మారిపోతూనే ఉన్నాయి, ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ స్టాఫ్ వాళ్ళని అయితే అడిగాము, ఎక్కడండి ఇక్కడ దర్శనము, ఆధార్ కార్డు చూపిస్తే ఎక్కడ పంపిస్తారు అని అంటే ఆమె అయితే మాకు వివరంగా అయితే చెప్పింది. ఇంకా అక్కడికి వెళ్ళి నాన్న వాళ్ళని అయితే వదిలేసి మేమైతే ఇంకా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. పిల్లల్ని అయితే నాన్నని తాతతో ఒక్కొక్కరిని పంపిస్తాము వెళ్ళండిరా అంటే, లేదు నాన్న మేము మీతోనే వస్తాము అని ఇంకా మాతోనే వచ్చేసారు. వాళ్ళతో పాటు చెరొకరిని అయితే పంపించుండొచ్చు.
నేను వెళ్ళిపోయి ఉన్నా బాగుండండి, మళ్ళీ వచ్చింది నాకు ఐడియా అయితే గబాన్ అయిపోయి ఉన్ను దర్శనం అయితే. ఇక్కడ వీళ్ళు ఫ్లవర్స్ అమ్ముతున్నారు కదండి, ఇవైతే తీసుకోవద్దండి, గుళ్ళోకి అయితే అలో లేదు, ఈ ఫ్లవర్లంతా తీసుకొని పోకూడదు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి తీసుకొని అయితే వెళ్ళాము, అక్కడ స్టార్టింగ్లోనే తీసి పక్కన పడేశారండి. ఇవన్నీ తీసుకొని పోకూడదు అసలు గుళ్ళోకి అయితే. తిరుమలలో లాగా రూల్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే, అందుకనే మేమైతే ఈసారి తీసుకోలేదు, మోసపోలేదండి. ఇవి తీసుకొని వెళ్ళి ఇంకా మనీదా వేస్ట్ అయిపోయిను. ఇంక ఇక్కడ బొట్టు పెట్టించుకున్నామండి అందరం అయితే. ఎంత బాగుందో చూడండి బొట్టు పెట్టుకున్నాక. ఇంక ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇదే అండి కాంప్లెక్స్ అండి. ఇక్కడ కూడా ఎంత జనాలు వచ్చినా మెయింటైన్ చేయడానికైతే ఇలాగా షెడ్డులు బాగా కట్టేశారండి. ఇక్కడికి వచ్చాక రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ చెప్పులు మొబైల్స్ అయితే పెట్టేవచ్చు ర్యాక్లలో అయితే. పిల్లల్ని అయితే రూమ్లోనే పెట్టేయండి చెప్పులు అంటే ఒప్పుకోలేదు, మేము వేసుకోకుండా రాలేము అని అంటే ఇంక మా వారు అక్కడ పెట్టడానికి ర్యాక్స్ అయితే ఉంటాయి కదా, ఎందుకు వాళ్ళని అరుస్తావు వేసుకొనిలే అని చెప్పారు. ఇంకా వేసుకొని ఇంకా వచ్చాక ఇక్కడ ర్యాక్లో పెట్టేశాము. మొబైల్ కూడా ఒక ఫోన్కి అయితే 5 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా పెట్టేసి దర్శనం చేసుకొని సేమ్ ప్లేస్కి అయితే మళ్ళీ వచ్చేసామండి. మాకైతే 1.5 అవర్ అయితే పట్టింది. మేము క్యూలోకి వెళ్ళామో లేదో గుడిలో అయితే హారతి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, అందువల్ల ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామండి. ఆ తర్వాత అయితే దర్శనానికి పంపించేశారు. నాన్న వాళ్ళని అయితే దర్శనం చేసుకొని గుళ్ళోనే కూర్చోండి అని చెప్పేశాము. ఇంకా వాళ్ళైతే దర్శనం చేసుకొని కూర్చో ఉన్నారు. ఇంకా మేము కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా అందరం కలుసుకొని బయట అయితే వచ్చి ఇంకా ఇక్కడ ర్యాక్లో చెప్పులు మొబైల్ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలు అయితే బయట ఏదన్నా తినేసి వెళ్ళాలని చెప్పారు. మా నాన్న అయితే నన్నైతే బస్ ఎక్కిచ్చేయండి, నా రూమ్ కీస్ అయితే ఇచ్చేయండి అమ్మా, నేను మీ తాత అయితే వెళ్ళిపోతాము అని చెప్పారు. ఇంకా సరే అని ఇచ్చినాము. మా వారైతే మళ్ళీ వాళ్ళు ఎట్ట వెళ్తారో ఏమో, మా డింపుల్కి లసీకి అయితే నాన్న ఈరోజు వెళ్ళిపోదాం రూమ్కి, రేపు కావాలంటే ఏమన్నా తినిపిస్తాను, ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి తినేసి బాగా రెస్ట్ తీసుకుందాము, అందరూ అలసిపోయారు కదా, తాతోళ్ళు అయితే జర్నీ చేసి అలసిపోయారు, రెస్ట్ కూడా తీసుకోలేదు, ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోదాము అనేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే ఫ్రీ బస్ వస్తుందని వెయిట్ చేసాము, ఇంకా అదైతే రాలేదు, 9:30 అయిపోయిందని. ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని అయితే రూమ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చి చూస్తే భోజనాలు కూడా అయిపోయి ఉండాది, 9:30కే లాస్ట్ అంట. ఇంకా సరే అనేసి మా వారైతే డింపుల్ని తీసుకొని బయట హోటల్కి అయితే వెళ్ళారండి. మా రూమ్ బయట కల్లా రోడ్లో అయితే విజయవాడ వాళ్ళ హోటల్ అయితే ఉనింది. ఇక్కడైతే ఆంధ్ర హోటల్స్ అయితే చాలా ఉన్నాయండి, మన సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉండారండి షిర్డీకి అయితే అసలు, అందుకనే ఆంధ్ర హోటల్స్ అయితే ఫుల్గా ఉన్నాయండి. ఇంకా మా రూమ్ దగ్గరలో ఈ హోటల్ ఉనింది కాబట్టి మా వారైతే అక్కడ వెళ్ళి తీసుకొని వచ్చారు. ఒక భోజనం అయితే 170 పడిందంట. భోజనం అయితే చాలా బాగున్నాయండి, చాలా వెరైటీస్ కూడా ఇచ్చారు. ఇంకా పిల్లలకి తినిపించేసాను, మా నాన్న తాత వాళ్ళకైతే పెట్టేశాము. ఇంకా మేము తినేసి ఈరోజైతే ఫుల్ రెస్ట్ తీసుకునేస్తున్నామండి. బాగా జర్నీ చేసి అలసిపోయాము ఫుల్గా అయితే. ఇంకా తినేసి అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే మళ్ళీ గుడికి వెళ్ళాలండి. ఇంకా మేము రోజు వెళ్ళిన వీడియోస్ అయితే వస్తాయండి. ఇక్కడ మేము 3 days ఉన్నామండి, కంటిన్యూగా ఈ షెడ్యూల్ వీడియోస్ అయితే వస్తాయండి, మిస్ కాకుండా చూడండి, మీరు వెళ్ళినప్పుడైతే మీకు యూజ్ అవుతుంది. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్. ఓకే.